జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 21 ఎమ్మెల్యే సీట్స్, 2 ఎంపీ సీట్స్, 100% స్ట్రైక్ రేట్, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఎన్డీఏ అలయన్స్ లో హ్యూజ్ రెస్పెక్ట్, ఇవన్నీ జనసేన పార్టీకి 10 years కష్టపడి సాధించిన విక్టరీస్. ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇప్పటి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రధానంగా టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. పొజిషన్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పవర్ ని చేంజ్ చేయగల కెపాసిటీ జనసేన పార్టీకి ఉందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. 2024 లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీకి 45% ఓట్ షేర్, వైఎస్ఆర్సీపీకి 40% వరకు ఓట్ షేర్ వస్తే జనసేన పార్టీకి 10 to 12% ఓట్ షేర్ వచ్చింది. అంటే టీడీపీ పవర్ లోకి రావాలన్నా, వైఎస్ఆర్సీపీ పవర్ లోకి రావాలన్నా కావాల్సిన 10 to 12% ఓట్ షేర్ జనసేన పార్టీ దగ్గర ఉంది. 2024 లో 21 సీట్స్ లో కంటెస్ట్ చేసిన జనసేన పార్టీ ఇప్పుడు పవర్ఫుల్ గా మారి 2029 కి మరింత బలంగా మారబోతుంది అనడానికి రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. ఈ అనాలిసిస్ లో జనసేన పార్టీకి ఉన్న స్ట్రెంగ్స్ ని ఒకసారి చూద్దాం. 1 అలయన్స్ బేసిస్ స్ట్రెంగ్త్, 2 రీజియన్ బేసిస్ స్ట్రెంగ్త్, 3 క్యాస్ట్ బేసిస్ స్ట్రెంగ్త్, 4 యూత్ పాలిటిక్స్, 5 వైఎస్ఆర్సీపీ కరెంట్ సిచ్యువేషన్. ఇది జనసేన పార్టీ స్ట్రెంగ్త్ కాదు, జనసేన పార్టీకి ఒక ఆపర్చునిటీ. ముందుగా అలయన్స్ అనేది జనసేన పార్టీకి ఎలా స్ట్రెంగ్త్ అవుతుంది, ఆర్ఎల్స్ జనసేన పార్టీ అలయన్స్ కి ఎలా స్ట్రెంగ్త్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ అలయన్స్ కి సపోర్ట్ అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు. ఈ 2014 ఎలక్షన్స్ లో ఎన్డీఏ అలయన్స్ 106 ప్లేసెస్ లో గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ 67 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత 2019 లో పొలిటికల్ గా అండ్ పొలిటికల్ స్ట్రాటజీస్ లో డిఫరెన్సెస్ వల్ల జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది. వైఎస్ఆర్సీపీ 151 ప్లేసెస్ లో విక్టరీ సాధించి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. టీడీపీ మాత్రం 23 ప్లేసెస్ కి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే వైఎస్ఆర్సీపీ గెలిచిన 46 స్థానాల్లో టీడీపీ అండ్ జనసేన పార్టీలకు వచ్చిన ఓట్స్ ని కలిపితే గెలిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి తిరుపతిలో వైఎస్ఆర్సీపీకి 80,544 ఓట్స్ వస్తే టీడీపీకి 79,836, జనసేన పార్టీకి 12,315 ఓట్స్ వచ్చాయి. అంటే అలయన్స్ లో ఉంటే 11,000 ఓట్స్ డిఫరెన్స్ తో అలయన్స్ విక్టరీ సాధించేది. సో ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో 46 ఉన్నాయి. అంటే టీడీపీ గనక జనసేన సపోర్ట్ తీసుకుని ఉంటే ఆల్రెడీ వచ్చిన 23 అండ్ ఈ 46 కలుపుకుంటే ఆల్మోస్ట్ 69 ప్లేసెస్ లో గెలిచేది. ఇది వైఎస్ఆర్సీపీ గెలిచిన 67 ప్లేసెస్ కి చాలా దగ్గరగా ఉంటుంది. దీనిని బట్టి చూస్తే జనసేన కూటమిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి 40 నుంచి 45 స్థానాల వరకు, విడిగా పోటీ చేస్తే టీడీపీకి 40 నుంచి 46 స్థానాల వరకు రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. దీనిని బాగా అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ఓట్లు చీలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటుని ఏకం చేస్తా అని చాలా క్లియర్ గా చెప్పేవారు. అయితే ఒకవేళ అలయన్స్ లో లేకపోతే జనసేన సిచ్యువేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఎస్టిమేట్ చేశారు. 2024 లో అలయన్స్ లో లేకపోతే జనసేన గెలిచే స్థానాలు 10 to 12 అంటే 10 నుంచి 12 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలా సర్వేలు చెప్పాయి. అందులో ఎక్కువ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచే ఉండేవి. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అలయన్స్ అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి కూడా అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్ రీజనల్ బేసిస్ స్ట్రెంగ్త్. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క ఏరియా బ్యాక్ బోన్ లా ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి రాయలసీమ, టీడీపీకి కృష్ణా అండ్ గుంటూరు రీజియన్స్ సపోర్ట్ గా ఉంటాయని, గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఉత్తరాంధ్ర ఈ రెండింటికి సపోర్ట్ చేస్తాయని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు గోదావరి డిస్ట్రిక్ట్స్ జనసేన పార్టీకి బ్యాక్ బోన్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ గా మారాయి. గోదావరి డిస్ట్రిక్ట్స్ లో మొత్తం 34 స్థానాలు ఉంటే జనసేన విడిగా పోటీ చేసిన గెలవగలదు అనుకునే 10 నుంచి 14 స్థానాల్లో 8 స్థానాలు ఈ జిల్లాల నుంచే ఉంటాయని చాలా సర్వేలు మెన్షన్ చేశాయి. 2019 ఎలక్షన్స్ తర్వాత 2024 ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీ గ్రోత్ లో ఈ పాయింట్ చాలా కీ రోల్ ప్లే చేసింది. థర్డ్ పాయింట్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ అనేది క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెడ్డి, కమ్మ, కాపు అనే క్యాస్ట్లు ఉంటే రెడ్డి అనే క్యాస్ట్ కమ్యూనిటీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తదని, కమ్మ అనే క్యాస్ట్ కమ్యూనిటీ టీడీపీకి సపోర్ట్ చేస్తది అని అందరూ ఎలా చెప్పుకునేవారో జనసేన పార్టీ అంటే కాపు కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది అనేలా 2019 నుండి 2024 కి ఈక్వేషన్స్ చేంజ్
చేంజ్ అయినాయి. ఫోర్త్ ఫ్యాక్టర్ యూత్ పాలిటిక్స్. జనసేన పార్టీకి మొదటి నుంచి మెయిన్ అసెట్ జన సైనికులుగా ఉండే ఆ పార్టీ కార్యకర్తలు. 2019 లో ఈ యూత్ ఓట్స్ ని టర్న్ చేయగలిగిన 2024 కి యూత్ ఓట్స్ ని వేయించేలా ప్రిపేర్ అయ్యి జనసేన పార్టీకి సెల్ఫ్ వాలంటీర్స్ గా చేసి కంప్లీట్ గా యూత్ పాలిటిక్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఫిఫ్త్ పాయింట్ వైఎస్ఆర్సీపీ కరెంట్ సిచ్యువేషన్. ఏ పార్టీకి అయినా పవర్ లో ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్న టీడీపీ లీడర్స్ ని, యాంటీగా ఉన్న జనసేన పార్టీ లీడర్స్ ని టార్గెట్ చేస్తూ టార్గెట్ పాలిటిక్స్ ని ఫాలో అయ్యేది. దీనికి ఎగ్జాంపుల్స్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు పవర్ మారింది కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు మినిస్టర్స్ పార్టీలు మారుతున్నారు. టీడీపీ నుండి అండ్ రెడ్ బుక్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ జనసేన పార్టీగా మారింది. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జనసేన పార్టీ స్ట్రెంగ్త్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జనసేన ఏ పాయింట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పాయింట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.